అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్. మేము మీ లత అండ్ అమ్ము. ఈరోజు మనము చపాతీలు, పూరీలు, ఇడియాప్పం అన్నిటికీ సెట్ అయ్యే సౌత్ ఇండియన్ స్టైల్లో చెన్నా మసాలాదా చేయబోతాము. దానికి ఫ్రెష్గా పొడి రెడీ చేసేది కాబట్టి చాలా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. అవి ఎలా చేసేదని చూస్తాం రండి. ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోని మీరు అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది. చెన్నా మసాలా చేసేదానికి స్టార్ట్ చేస్తాం. ముందుగా ఒక కుక్కర్లో 8 గంటలు నానబెట్టిన 150 గ్రాములు చెన్నా వేసి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి, చెన్నా మునిగేంత నీళ్లు పోసి మూత పెట్టి వెయిట్ వేసి 4 విజిల్ వచ్చేంతగా ఉడకపెట్టుకుంటాం. 4 విజిల్ వచ్చింది, ఆఫ్ చేసి ప్రెషర్ అడగని ఆ లోపల మనము మసాలా పదార్థాలని వేయించుకుంటాం. ఒక ప్యాన్లో 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 స్టార్ అనైసు, 3 ఏలకులు, 1 బ్రింజి ఆకు, 1 ఎండుమిర్చి, 1 రాతి పువ్వు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంబు, 1/4 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను మిరియాలు వేసి లైట్గా వేయించుకుంటాం. ఇప్పుడు ఈ మసాలా పదార్థాలు వేగింది వేరే ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటాం. ఆ లోపల ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. కట్ చేసి పెట్టిన 2 మీడియం సైజ్ టొమాటో మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆరబెట్టిన మసాలా పదార్థాలని పొడి చేసుకుంటాం. కుక్కర్ ప్రెషర్ అణిగింది. ఓపెన్ చేసి చెన్నా ఉడికిందా చూస్తాం. బాగా సాఫ్ట్గా ఉడికింది. అది ఉన్ని. ఇప్పుడు ఒక కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకుంటాం. 1 పచ్చిమిర్చిను, 1 చిన్న పీస్ అల్లంని దంచి పెట్టిండాను, దీన్ని వేస్తాం. ఈ అల్లం పచ్చిమిర్చి నుంచి మంచి ఫ్లేవర్ వచ్చును. అప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయలు పేస్ట్ వేసి వేయించుకుంటాం. ఉల్లిపాయలు వేగింది. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేయించుకుంటాం. పచ్చివాసన పోవాలి కదా? అవును. పచ్చివాసన పోయేంత తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1.25 టీ స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత దాకా వేయించుకుంటాం. ఇందులో గ్రైండ్ చేసి పెట్టిన టొమాటోని వేసి టొమాటో పచ్చి వాసన పోయేంత దాకా వేయించుకుంటాం. ఉల్లిపాయ టొమాటో పేస్ట్ పచ్చి వాసన పోయి నూనె తేలి వచ్చింది. ఈ టైంలో పొడి చేసి పెట్టిన మసాలా వేసి 1 నిమిషం కలుపుకుంటాం. తర్వాత ఉడకపెట్టిన చెన్నా నీళ్ళతో పోసి కలిపి 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత మూసి 10 నిమిషాలు ఉడకపెట్టుకుంటాం. నీళ్లు కొంచెం పోస్తామా, గట్టిగా ఉంది. ఈ చెన్నాలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేదానివల్ల పిల్లలకు అప్పుడప్పుడు చేసి ఇవ్వచ్చు. 10 నిమిషాలు అయ్యింది, ఓపెన్ చేసి చూస్తామా?
చూడు ఈ థిక్నెస్ చాలా. చాలు. చెన్నాను మసాలాను బాగా కలిసి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అరమూత లెమన్ జ్యూసు వేసి కలిపి దాంతో ఒక క్యూబ్ బటర్ వేస్తాను. బటర్ వేస్తే మంచి ఫ్లేవరు టేస్ట్ ఇచ్చును. 1 టీ స్పూను లేదు 1 టేబుల్ స్పూను అంత బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ని కలిపి కొత్తిమీర వేసి కలిపి దింపితే సూపర్ అయిన చెన్నా మసాలా రెడీ. ఈ స్టేజ్లో టేస్ట్ చూసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెన్నా మసాలా రెడీ అయింది. టేస్టీ అయిన చెన్నా మసాలా రెడీ అయిందండి. ఇదేలాగా మీరు చేసి చూసి ఎలా ఉందని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో చూస్తాం. థ్యాంక్ యూ.